ఓం విఘ్నేశ్వరాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం. జై మహాగణాధిపతి అయి నమః. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను శ్రావణ బెళగొళ అనేటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చాను. ఇది హాసన్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణమైనటువంటి హాసన్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చెన్నపట్నానికి ఒక 10 కిలోమీటర్ల దూరం, 18 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, మనం ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇవన్నీ వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మంచి ఉద్యానవనం ఉంది, చక్కని పార్కు. ఈ పార్కు గుండా మనం అవతల రోడ్డుకి వెళితే ఈ ప్రక్కనే కళ్యాణి అనేటువంటి సరస్సు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఆ సరస్సుని దర్శించిన తరువాత మనం బాహుబలి విగ్రహాన్ని చూడటానికి వెళ్ళాలి. చూడండి పార్కు ఎంత అందంగా ఉందో. ఈ శ్రావణ బెళగొళ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రావణ అంటే జైన ముని అని అర్థము, బెళగొళ అంటే తెల్లని సరస్సు అని కన్నడలో అర్థం. అందుచేతని ఈ సరస్సు చాలా అందంగా ఉంటుంది. 2 కొండల మధ్య ఉంటుంది. ఇక్కడ 2 కొండలు ఉంటాయి. ఒకదానికి విద్యాగిరి అని, రెండవ దానికి చంద్రగిరి అని పేర్లు ఉన్నాయి. ఈ 2 కొండల మధ్య ఉన్నటువంటి నగరం ఇది. చూడండి, బస్టాండ్ ప్రక్కనే ఉంటుంది. ఎంతో దూరం ఉండదు, నడవలసినటువంటి పెద్దగా పని లేదు. ఇప్పుడు మనం పార్కులో నుంచి బయటికి వచ్చి ఎడమ చేతి వైపుకి తిరిగితే కళ్యాణి అనేటువంటి చక్కని సరస్సు ఉంటుంది. అది చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం రండి. ఇది రైట్ సైడు ఉన్నటువంటి రోడ్డు. ఇది మెయిన్ రోడ్డుకి వెళుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడు రోడ్డుకి మనం తిరగాలి. అదిగోనండి, ఎదురుగుండా గోపురం కనపడుతుంది కదా, ఆ గోపురమే కళ్యాణి అనేటువంటి సరస్సు, తెల్లని సరస్సు. దీనిని బెళగొళ అని కన్నడలో అంటారు. శ్రావణ అంటే ముని పేరు, అందుకని ఈ పట్టణానికి శ్రావణ బెళగొళ అని పేరు వచ్చింది. ఈ పెద్ద గుట్ట మీద 58 అడుగులు ఎత్తైనటువంటి ఏకశిల బాహుబలి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ విగ్రహం యొక్క వెడల్పు 26 అడుగులు వెడల్పు ఉంటుంది. దీనిని గోమటేశ్వర మూర్తి అని కూడా అంటారు. ఈ విగ్రహాన్ని ఈ కొండ మీద అలాగే నిలబెట్టడం జరిగింది. భూమిలోకి ఏమాత్రం ఉండదు, అదొక విశేషం. మనం ఏదైనా తిరణాలకు వెళ్ళి ఒక కృష్ణుడి బొమ్మ కానీ ఏదైనా బొమ్మ తీసుకొచ్చి మనం టేబుల్ మీద ఎలా నిలబెడతామో, అలాగే ఇంత భారీ విగ్రహం ఒకే శిలతో చెక్కి ఈ కొండ మీద నిలబెట్టడం అనేటువంటిది చాలా విశేషం. అసలు ఈ బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు స్థాపించవలసి వచ్చింది, ఎవరు స్థాపించారు అనేటువంటి కథ కూడా మనం తెలుసుకుందాం. ఈ విగ్రహాన్ని గంగరాజైన 2వ రాజమల్లన్న మంత్రి మరియు దండనాయకుడిగా ఉన్న చాముండరాయుని ద్వారా క్రీస్తు శకము 981లో నిర్మించబడింది. ఏకశిలతో చెక్కబడిన ఈ గంభీర నగ్నమూర్తి ఒక అద్భుతమైన కళాకృతి, ప్రసిద్ధి చెందినది. చాముండరాయుని ద్వారా గోమటేశ్వర విగ్రహం విభవ సంవత్సరం చైత్రమాసం ఆదివారం కుంభలగ్న అందు క్రీస్తు శకము 984 సంవత్సరంలో ప్రతిష్ఠించబడినది. ఈ విగ్రహాన్ని గోమటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. పూర్వం ఇక్ష్వాక వంశస్థుడైనటువంటి వృషభనాథుడికి 2 కుమారులు కలుగుతారు. ఒకడి పేరు భరతుడు, ఇంకొకటి పేరు బాహుబలి. ఆ బాహుబలి విగ్రహమే ఇలా ఉంటుంది.
ఆ రాజు భరతుడికి అయోధ్యను, బాహుబలికి ఇప్పుడు పిలువబడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో బోధన్ని, 2 రాజ్యాలని అప్పగించడం జరిగింది. భరతుడు జైత్రయాత్రకు పూనుకొని అన్ని రాజ్యాలను జయించుకుంటూ రాజ్య విస్తరణ కాంక్షతో బయలుదేరి ఈ బోధన్ వచ్చి బాహుబలి మీద యుద్ధం ప్రకటించాడు. అప్పుడు పెద్దలందరూ కలిసి యుద్ధం వల్ల ఇరుపక్షాలు నష్టపోతారు కాబట్టి మీరిద్దరూ, అప్పటిలో ఉన్నటువంటి రాజగురువులు యుద్ధం వలన వచ్చేటువంటి కష్ట నష్టాలను ఆలోచించి ఎంతో రక్తపాతం జరుగుతుంది, జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, యుద్ధం వల్ల అంతా నష్టమే జరుగుతుందని వారిద్దరికీ నచ్చజెప్పి మీరిద్దరూ యుద్ధం చేయండి, దానిలో గెలిచిన వారు సామ్రాట్ అవుతారని చెప్పారు. భరతుడు మరియు బాహుబలి దీనికి ఒప్పుకుంటారు. ఇద్దరూ హోరాహోరీగా యుద్ధం చేస్తారు. చివరికి బాహుబలి గెలుస్తాడు. బాహుబలి మల్ల యుద్ధంలో ఒక్కొక్క దెబ్బను భరతుని కొడుతూ ఉంటే ఆ భరతుని యొక్క ముఖంలో చావు భయాన్ని చూచి ఈయన జాలి పడతాడు. బాహుబలి చాలా ఆలోచించి ఇతన్ని చంపడం వల్ల ఎంతో అనర్థం ఉంటుంది, ఇంత బలవంతుని చంపడం సమంజసం కాదని ఆలోచించి అసలు ఇతన్ని చంపాలనేటువంటి కోరిక నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించగా, రాజ్యం కోసమే నేను యుద్ధం చేయవలసి వచ్చింది కాబట్టి ఈ రాజ్యం నాకు అక్కర్లేదు అని ఆ రాజ్యాన్ని తిరిగి భరతునికి ఇచ్చివేస్తాడు. అప్పటి నుంచి సామ్రాజ్యాన్ని త్యజించి సత్యం, సంతోషం మరియు నెమ్మది కొరకు శాంతి మార్గాన్ని వెతుక్కుంటాడు. తన సామ్రాజ్యాన్ని భరతునికి ఇచ్చివేసిన తరువాత బాహుబలి చాలా సంవత్సరాలు తపస్సు మరియు ధ్యానం చేస్తాడు. అలా బాహుబలి అడవిలో ఉండి 1 సంవత్సరం నిలబడి ఆహార పానీయాలు మాని అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన కాళ్ళ చుట్టూ లతలు పేరుకొని పైకి తీగలు పాకసాగాయి. అయినా సరే తపస్సును వీడక అలాగే ఉండి ఆ బాహుబలి మోక్షాన్ని పొందాడు. అప్పటి నుండి జైన మతస్థులు అతనిని భగవంతుడిగా కొలవటం మొదలుపెట్టారు. అందుకనే వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి వారికి బట్టలు కూడా అవసరం లేదు, ఏదీ అవసరం లేదు అనేటువంటి ఉద్దేశ్యంతో బాహుబలి నగ్నంగానే తపస్సు చేస్తాడు. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి బాహుబలి విగ్రహాలన్నీ కూడా నగ్నంగా ఉండడానికి కారణం ఏది అక్కర్లేదు మనకి అనేటువంటి సందేశాన్ని ప్రజలందరికీ ఇవ్వడం కోసం ఇలా బాహుబలి విగ్రహాలను నగ్నంగా చెక్కుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ గోమటేశ్వరునికి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం చేస్తారు. చాలా వైభవంగా ఉంటుంది. ఈ అభిషేకాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి ఉన్నటువంటి జైనులందరూ వేలాది సంఖ్యలో తండోపతండాలుగా వచ్చి గోమటేశ్వరిని దర్శించుకొని భక్తిపూర్వకంగా పూజ చేసుకొని కృతార్థులవుతారు. చూడండి ఈ పట్టణం ఎంత అందముగా ఉన్నదో. అదిగోనండి మనకి 2 కొండల మధ్య కనపడేటువంటిది ఇదే కళ్యాణి అనేటువంటి సరస్సు. అది పూర్వం తెల్లగా ఉండేదట, అందుకే దానిని శ్వేత సరస్సు అని పిలిచేవారు. మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఆ భగవంతుని చూడడానికి వెళుతున్నాం అనేటువంటి ఆనందం కూడా మనకు ఉంటుంది. ఈ మెట్లు ఆ కొండకు ఉన్నటువంటి రాయిని మెట్లుగా చెక్కడం జరిగింది. ఈ మెట్లు సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండని మెట్లులా చెక్కడం జరిగింది. చూడటానికి చాలా బాగుంటుందండి. ఇదిగోనండి మాటల సందట్లో మనం పైకి వచ్చేసాం, ఇంకెంతో దూరం లేదు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
చుట్టుపక్కల దృశ్యాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఆలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే ఉంటుందండి. సాయంత్రం 6 గంటలకి క్లోజ్ చేసేస్తారు. అందరూ గమనించ ప్రార్థన. వీరు ఎక్కడి నుంచో వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చారు. ఇదిగోండి లోపలి ఆలయం ఇలా ఉంది. చూడండి లోపలికి వచ్చేసాం. ఆలయం చాలా అందంగా ఉంది. నేను ఇక్కడికి చేరుకునేటప్పటికీ 5:45 అయిందండి. అప్పటికే పూజారులందరూ ఆలయాన్ని మూసివేయడానికి సన్నద్ధాలు చేస్తున్నారు. త్వరగా ముగించుకొని రావడం జరిగింది. చూడండి బాహుబలి విగ్రహం 58 అడుగుల ఏకశిల విగ్రహం ఎంత అందంగా ఉందో చూడండి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఆయన 1 సంవత్సరం అడవిలో ఉండి నిలబడి తపస్సు చేయటం వల్ల ఆ చుట్టూ అడవిలో ఉన్నటువంటి లతలు ఆయన కాళ్లకు చేతులకు చుట్టుకొని అలా పెరిగిపోయినాయి. ఆయన ఆ తపస్సులోనే సిద్ధి పొందాడు, మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఆయనని జైన మతస్థులందరూ కూడా భగవంతునిగా పూజిస్తూ ఉన్నారు. చూడండి ఈ విగ్రహాన్ని ఏకశిలతో చెక్కిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అలా నిలబెట్టడం జరిగింది.
12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం చేస్తారు. అప్పుడు కొన్ని వేల మంది తండోపతండాలుగా వచ్చి ఈ గోమటేశ్వరుని దర్శనం చేసుకుంటారు. ఆ అభిషేకం చూడముచ్చటగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని తయారు చేయించిన రాజమల్లన్న మరియు గంగరాజైన దండనాయకుడిగా ఉన్నటువంటి వారు ఆయనే ఈ విగ్రహానికి నేనొక్కడనే అభిషేకం చేయాలని కొన్ని పాలను తీసుకొచ్చి అభిషేకం చేస్తాడు. ఆయన అభిషేకం చేసినటువంటి పాలు సగం విగ్రహం కూడా తడవదు. ఇంకా పాలు తేవాలంటే ఆ రోజు దొరకలేదు. అప్పుడు చాలా విచారిస్తూ ఉన్నటువంటి ఆ రాజుని ఒక వృద్ధ ముసలి వేషంలో భగవత్ స్వరూపమైనటువంటి బాహుబలి వచ్చి, నేను ఈ పాలతోటి అభిషేకం చేస్తాను, నీ చింత తీరిపోతుంది అని ఆమె తను తెచ్చినటువంటి ఒక చెంబుడు పాలు అభిషేకం చేయగానే మొత్తం విగ్రహం అంతా పూర్తిగా తడిచిపోతుంది. అప్పుడు రాజు తన యొక్క అహంకారాన్ని మాపుకొని ఆమెను కాళ్లకు నమస్కారం చేసి, ఆమెయే బాహుబలి ఆమె రూపంలో వచ్చిందని అప్పటి నుండి భక్తులందరూ కూడా అభిషేకం చేయాలని అందరి చేత అందరూ తెచ్చినటువంటి పాలు, పసుపు, కుంకుమ, చందనములు, ఔషధములు ఇవన్నీ తీసుకొచ్చి 12 సంవత్సరములకు ఒకసారి చేసేటువంటి ఆ అభిషేకంలో అందరూ పాల్గొంటారు. ఇంతకుముందు వీడియోలో పుష్పగిరి అనేటువంటి వీడియోలో ఈ బాహుబలి యొక్క దేవాలయాలను చూపించడం జరిగింది. ఆ దేవాలయాన్ని బసతి అంటారు. పుష్పగిరి వెళ్ళిన తర్వాత హళిబేడు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుష్పగిరి వెళ్ళి వచ్చే దారిలో హళిబేడు ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బాహుబలి దేవాలయాలను చూపించడం జరిగింది. అవి మిస్ అయితే ఒకసారి మీరు పుష్పగిరి అనేటువంటి వీడియోని చూడండి. అక్కడ కూడా ఈ బాహుబలి విగ్రహాలు ఉంటాయి. ఈ బాహుబలి విగ్రహాలు ఉన్నటువంటి వాటిని బసది అని పిలుస్తారు. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, ఈ ఆలయం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. బాహుబలి విగ్రహం బయట ఉన్నటువంటి ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాను. చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కండి. ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియోగా వస్తుంది. చూడండి, లైక్ చేయండి. ఇది లెంగ్త్ ఎక్కువ అవడంతో ఇంకొక వీడియో కూడా ఉంది. మనం దేవాలయం దిగి మెట్లు దిగి వెళ్ళేటప్పుడు అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చిత్రీకరించడం జరిగింది. అందులో భాగంగా సూర్యాస్తమం కావస్తూ ఉంది. అప్పుడు సూర్యభగవానుని యొక్క సూర్యాస్తమం చిత్రీకరించడం జరిగింది. ఆ సూర్యభగవానుని యొక్క బంగారు కిరణాలు నేలని తాకటం అనేటువంటి అద్భుత దృశ్యాలు మీరు వచ్చే వీడియోలో చూడవచ్చు. ధన్యవాదం. థ్యాంక్ యూ.